ఇవి కొబ్బరి పాలతో చేసిన రవ్వ లడ్డు. నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోయి చాలా రుచిగా ఉంటాయి. హలో అండి, నేను సంగీత. ఈ లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బొంబాయి రవ్వలో గోరువెచ్చని కొబ్బరి పాలని వేసి చక్కగా కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈ పాలని లో ఫ్లేమ్ లో మాత్రమే వేడి చేయాలి. తర్వాత నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ ని వేసి వేయించి ముందుగా మనం కలిపి పెట్టుకున్న రవ్వని కూడా వేసి ఇలా పొడి పొడిగా రవ్వ నీటిగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా నెయ్యి వేసి ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించిన రవ్వ, పంచదార వేసి ఇంకో 5 నిమిషాలు వేయించాలి. మీరు డైరెక్ట్ గా పంచదార పొడిని కూడా వేసేసుకోవచ్చు. తర్వాత యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్, గోరువెచ్చని నెయ్యిని వేసి చక్కగా కలుపుకొని గోరువెచ్చగా కాచి చల్లార్చిన ఇంకొన్ని కొబ్బరి పాలను వేసి మొత్తం కలుపుకొని రవ్వ లడ్డూలా చుట్టుకోండి. ఇవి ఎంత రుచిగా ఉంటాయంటే తిన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చేస్తాయి.